తరచుగా శానిటైజర్ వాడండి, చేతులు శుభ్రపరచుకోండి, ఇంట్లోనే ఉండండి, పిల్లలతో గడపండి. లాక్డౌన్ పాటిద్దాం, ఇంటికే పరిమితం అవుదాం. ముఖ్యమంత్రి ఆదేశాలు పాటిద్దాం, కరోనాను తరిమి కొడదాం. మీ కట్టెల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మానస. ముందుగా హెడ్లైన్స్. కాచిగూడలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ. ప్రజలకు ఆపద రాకుండా అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి. వరంగల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటన. కరోనా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్. హైదరాబాద్ మసబ్ ట్యాంక్ లో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఒకరికి తీవ్ర గాయాలు. ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా మద్యం తరలింపు. 14,000 రూపాయలు విలువ చేసే 105 లిక్కర్ బాటిల్ స్వాధీనం. పెద్దపల్లి జిల్లాలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు. 7 నిందితులు అరెస్ట్, 5 బైక్లు, 3,000 రూపాయల నగదు స్వాధీనం. ఇక డీటెయిల్స్కి వెళ్తే, స్పోర్ట్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాచిగూడ టూరిజం ప్లాజా హోటల్ వద్ద 400 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రజలకు ఆపద రాకుండా అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రజలంతా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని, సామాజిక దూరం పాటించాలని అన్నారు. అదేవిధంగా ఇళ్ల వద్దకే సరుకులు, కూరగాయలు డోర్ డెలివరీ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అవసరమైనవి భోజనానికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మా ప్రతాప్ గారు వీళ్ళందరూ కూడా 4,500 మందికి భోజనాలు వండి పెడుతున్నారు. నిత్యావసర సరుకులు ఇస్తున్నారు. కూరగాయలు, పండ్లు అన్నీ అందుబాటులో ఉన్నాయి. మహబూబ్నగర్లో మేము టెలిమెడిసిన్ ఏర్పాటు చేసినాం. ఇంటింటికి డైరెక్ట్గా ఫోన్ చేస్తే ఇంటికి అడ్వైజ్ చెప్పడం, టాబ్లెట్స్ ఇవ్వడం, అవసరమైనటువంటి అంబులెన్స్లలో తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం, మొబైల్ ATM పెట్టడం, ఫోన్ చేస్తే ఇంటికి సరుకులు పంపిస్తాం. అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇక్కడ తిండి లేకుండా ఉపవాసంలో ఎవరు లేరు. ఏకైక రాష్ట్రం దేశం రానా ముఖ్యం కనుక లాక్డౌన్ ఎత్తేసేంత వరకు ఇంట్లోనే ఉండాలని చెప్పిస్తాం. అవకాశం అదుపుగా తీసుకొని కొంతమంది రేట్లు ఖచ్చితంగా అలాంటి లైసెన్సులు క్యాన్సిల్ చేస్తాం, దుకాణాలు బంద్ చేపిస్తాం, అటువంటి దుర్మార్గులు వదిలిపెట్టాం. ఆల్రెడీ టాస్క్ ఫోర్స్ టీమ్ ఉన్నాయి, అవన్నీ ఏర్పాటు చేస్తాం. కాచిగూడలో కార్పొరేటర్ చైతన్య కన్నా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 4,000 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాచిగూడ మున్సిపాలిటీలో ప్రజలంతా లాక్డౌన్ పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, కరోనా వైరస్ పై అనేక విధాలుగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని ఈ సందర్భంగా కార్పొరేటర్ తెలిపారు.
ఉల్లిగడ్డలు, కూరగాయలు, పిండి ఇవ్వడం జరుగుతుంది. ఈ లాక్డౌన్ నేపథ్యంలో మీ యొక్క జిహెచ్ఎంసీ క్లీనింగ్ ఉండడానికి ఎటువంటి చర్యలు? మా పారిశుద్ధ సిబ్బంది రోజు మా చుట్టూ ప్రాంతాలని ఊకడము, శానిటైజర్ చేయడము, ఫాగింగ్ చేయడము అన్నీ డైలీ వాళ్ళ రొటీన్ డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఏదైనా ఇబ్బంది జరిగితే నల్లల నీళ్లు రాకపోవడము, విద్యుత్ ఏదైనా అంతరాయం కలిగినప్పుడు మాకు కంప్లైంట్ వస్తే మేము దాన్ని సరిదిద్దుతాం. చాలామందికి లాక్డౌన్ మీద కొంచెం అవగాహన లేదు. వారికి అవగాహన కల్పించడానికి మీరు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తారు? ఈ లాక్డౌన్ విషయంలో ఎక్కువ మటుకు అయితే మాకు విషయంలో రావడం లేదు. కానీ యువత ఒక్కటే వాళ్ళు బయటికి వచ్చేస్తారు. యువత వాళ్ళే అర్థం చేసుకోవాలి. అసలు అత్యవసర పరిస్థితుల్లో ఒక్కరు మాత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళాలని చేసిన పోలీస్ సిబ్బంది మా అందరూ ప్రయత్నం చేస్తున్నా కానీ వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు. సమ్ ఏరియాస్లో గ్రూపులుగా కూర్చొని మీటింగ్ పెట్టడం అంటే కూడా చేస్తారు. కానీ మేము మా పోలీస్ సిబ్బంది వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి అవగాహన చేసి బయటికి రావద్దు దయచేసి, ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే వ్యాధి కాబట్టి ఒక్కరి ఇంట్లోకి వస్తే అందరి మొత్తం బస్తీకి తక్లీఫ్ అవుతుంది. హైదరాబాద్ మసబ్ ట్యాంక్లో రోడ్డు ప్రమాదం సంభవించింది. అతి వేగంగా వెళ్తున్న ఓ కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో లాక్డౌన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ కార్మికులు మరియు వైద్య సిబ్బందికి పట్టణానికి చెందిన బాంబే టైలర్ జనార్దన్ సుమారు 100 మందికి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరూ లాక్డౌన్ పాటించి కరోనా వైరస్ను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సార్ గ్రేట్ వర్క్ ఉండండి సార్, ఇలా సార్ కొద్దిసేపు ఫోటో తీసుకుంటాం. మెడికల్ ఆఫీసర్ ఉండాలి కదా సైడ్ రమ్మంటే వస్తేనే అట్లా మాకు చెప్పాలి. మీరు మేము చెప్తే మేము దూరం ఉంటాం కదా, ఏం అంటలేదు, భయమే పట్టలేదు. దూరం దూరం ఆడపిల్లలు అన్ని ఉన్నాయి. నువ్వు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా బీమారి ఏదైతే ఉందో ఆ కరోనా బీమారిలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాళ్ళ పిలుపు మేరకు ఈరోజు ఏదైతే ఉందో లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా కొత్తకోట పట్టణంలో గత 15 రోజుల నుండి లాక్డౌన్లో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు కానీ, అదేవిధంగా పోలీస్ సిబ్బంది కానీ, మరియు ఆసుపత్రి సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ వారికి అందరు కూడా 15 రోజుల నుండి గత 15 రోజుల నుండి అల్పాహారం కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి శాంతి స్మారకంగా నిర్వహిస్తున్నటువంటి ఆ కార్యక్రమంలో భాగంగా వారికి మొదటగా
జనార్దన్ వారి కుటుంబ సభ్యులకు వాళ్ళ మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పీడిస్తున్నటువంటి కరోనా బీమారి ఏదైతే ఉందో ఆ బీమారి ఈరోజు మన వనపర్తి అదృష్టవశాత్తు మన వనపర్తి జిల్లాలో ఒక కేసు కూడా పాజిటివ్ కేసు లేదు. అయినప్పటికీ కూడా మనము ఈ సామాజిక దూరం దేశ ప్రధాని ప్రకటించినటువంటి సామాజిక దూరం కానీ సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కరు తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి ఈరోజు వరకు పేరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకా రోజువారీగా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏవైతే ఉన్నావో ఇంకా వేరే ప్రాంతాల నుండి అపరిచిత వ్యక్తులు మన ప్రాంతానికి వచ్చినట్లయితే వాళ్ళని కూడా ఎవరైతే పోలీస్ స్టేషన్లో కానీ సంబంధిత అధికారులకు ప్రత్యేకంగా మన గల్లీలో కానీ మన ఏరియాలో కానీ ఎవరైతే కొత్త వ్యక్తులు వస్తే హైదరాబాద్ నుంచి కానీ మిగతా పూణే కానీ కర్నూలు నుంచి కానీ ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో వాళ్ళని అపరిచిత వ్యక్తులని మనం వెంటనే సమాచారం సంబంధిత అధికారులకు తెలియజేయాలని చెప్పి బడన్న ప్రజలకు పేరు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే సమయంలో ఈ బీమారి ఏదైతే ఉందో బీమారి అనగానే దానికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. దీన్ని ఎట్లా ఉండాలంటే సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో పరిసరాలు పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత అంటే పరిసరాలు పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత సోషల్ డిస్టెన్స్ అంటే పిల్లలకు శ్వాస కానీ అవి కానీ జలుబు జ్వరం వచ్చినప్పుడు ఏవైతే ఉన్నావో పిల్లలు కానీ పెద్దవంశలు కానీ ఈ మూడు సంబంధించినటువంటి వ్యాధులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి మనము సంబంధిత ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్ చూపించినట్లయితే త్వరగా నయమవుతుంది. ఏమైనా ఉంటే కూడా త్వరగా నయమవుతుంది. ఈ విషయాన్ని గమనించాలని చెప్పి పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ పై వినూత్న రీతిలో అవగాహన కల్పించారు. కరోనా చిత్రపటాన్ని గీసి సామాజిక దూరం పాటిద్దాం, కరోనాను తరిమి కొడదామంటూ స్థానికులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నిరంతరం కృషి చేస్తున్న వైద్య, రెవెన్యూ, పారిశుద్ధ కార్మికులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పీటీసీ గంట్ల మీనయ్య, సర్పంచ్ ప్రభాలత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కరోనా మహమ్మారి అనేది ఎంత తీవ్ర రూపం దాల్చింది అనే దానికి గుర్తుగా మనకి ఇక్కడ ఒక చిత్రపటాన్ని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వేయించడం జరిగింది. అయితే మనం ఇక్కడ ఒకటే ఆలోచించాలి, ఇదేదో అందం కోసమో లేకపోతే ఏదో ఆకర్షణ కోసమో వేసినటువంటి చిత్రపటం కాదు. ప్రతి ఒక్కరు ఈ రోడ్డు పైన వెళ్ళే వాళ్ళు ఇది చూసినప్పుడు కరోనా అనేది ఎంతవరకు తీవ్ర రూపం దాలుస్తుంది, ఎంత తీవ్ర రూపం దాల్చింది, అందుకోసం ఇక్కడ మనకి ఈ చిత్రపటం వేశారు. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు కూడా మనం బయటకు వెళ్ళొద్దు అనే ఒక ఆలోచన వాళ్ళకు రావాలనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ వాళ్ళు ఒక మంచి నిర్ణయంతో ఈ చిత్రపటాన్ని గీయడం జరిగింది. ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కరోనా మహమ్మారి అనే ఒక వ్యాధి చిత్రపటాన్ని ప్రజలకు అవగాహన కోసం ఇక్కడ గీయడం జరిగింది. ప్రజలు అన్ని విధాలుగా అవగాహన రావడం కోసం ఈ యొక్క ప్రయత్నం చేస్తున్న ప్రెస్ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ప్రెస్ క్లబ్ వారు ఈ యొక్క కరోనాపై అవగాహన గురించి ఒక ప్రజలకు ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోకుండా రోడ్డు మీదకి వస్తున్నారు. కాబట్టి ఈ చిత్రాన్ని చూసైనా వాళ్ళకి అవగాహన వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా రోడ్ల మీదకి వెళితే మనం సెల్ఫ్ డిస్టెన్స్ కానీ మాస్కులు కానీ ధరించకపోయినట్లయితే మనకు ఈ కరోనా అనేది ఒక వైరస్ ఉన్నది అని మర్చిపోకుండా వాళ్ళకు గుర్తుండే విధంగా ప్రెస్ క్లబ్ వారు మరియు పెయింటర్ నరేష్ మరియు శ్రీనివాసు ఇంకా ఇతరులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఈ యొక్క సాహసం చేసినందుకు. మరియు అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి జడ్పీటీసీ గారికి, ఎంపీపీ గారికి, సర్పంచ్ గారికి, ఇంకా ఇతరులందరికీ మరియు ఈ ప్రెస్ క్లబ్ అందరికీ నా యొక్క నమస్కారాలు. రుద్రంగి మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో మరి కరోనా ఊహా చిత్రాన్ని మరి రుద్రంగి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో వారు ఊహా చిత్రాన్ని ఇక్కడ రోడ్డుపై ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రజలు కూడా మరి ఇట్టి విషయాన్ని అవేర్నెస్ కల్పించడానికి వారు చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ మరి డాక్టర్లు ఎంతో వారు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా కరోనాకు బారిన పడిన పేషెంట్లను కాపాడుతూ ఉన్నారు. మరి మనకు రాదు అని ఏదో ఉండడం కాకుండా దగ్గర మనకు వెంబడి ఇటు కొరుట్లా కూడా వచ్చింది. కాబట్టి ఏ ఒక్కరు కూడా బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితమై మరి అత్యవసర ఏదైనా ఎమర్జెన్సీ అప్పుడే బయటకు వెళ్ళాల్సిన కోరుకుంటూ మరి అది అందరం ఇంట్లో ఉండి కరోనా వ్యాధిని నిర్మించి మరి మన దరిదాపును రాకుండా పోరాడదామని
తెలియజేసుకుంటూ, దీనికి మందు లేదు కాబట్టి ఇంట్లో ఉండడమే ఒకటే సులువైన మార్గం. మరి ఇంట్లో ఉండి కరోనా వ్యాధిని నిర్మించే విధంగా ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, వరంగల్ రూరల్ జిల్లా కేంద్రంలో కరోనా ప్రభావిత ప్రాంతాలపైన చింతగట్టు, కాకతీయ కాలనీలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటించి లాక్డౌన్ పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో సిపి విశ్వనాథ్ రవీందర్, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ పమేలా సత్పతి, డిఎంహెచ్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కాజీపేటలోని వలస కార్మికుల నివాసాలను పరిశీలించి మాస్కులు అందజేశారు. చిన్నపిల్లలకు అంగన్వాడీ ద్వారా భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫోన్ నెంబర్ ఇచ్చింది సార్. ఏమడుతుంది హెల్త్ ఎలా ఉంది, జలుబులు, దగ్గు, జ్వరాలు కాదు. మెయిన్ బ్యారికేడింగ్ ఏరియాలో అంటే ఏ బాడీ పార్ట్ తెలుసు కదా, అంటే అది దొరకట్లేదు సార్. 8,000 10,000 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టును ఎస్ఐ లక్ష్మారెడ్డి సందర్శించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ ఇతర జిల్లాల నుండి కొత్తగా వచ్చే వ్యక్తులను అనుమతించకుండా వెంకట్రావుపల్లి, మోహినికుంట, బంజేరుపల్లి ఆయా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని చెప్పారు. ఓకే, మనకు ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ బార్డర్ మనకు మెయిన్గా సిద్దిపేట డిస్ట్రిక్ట్తో మనకు ఎక్కువ పరిధి ఉండడం జరిగింది. మనకు సిద్దిపేటకు మా ముస్తాబాద్ మధ్యలో ప్రధాన రహదారి మార్గమైన ముస్తాబాద్ నుంచి కామారెడ్డి నుంచి సిద్దిపేటకు మార్గం మనకు మన పరిధిలోకి వస్తుంది. దానిలో భాగంగా మన బార్డర్ విలేజ్ అయిన మన వెంకట్రావుపల్లి విలేజ్లో చెక్ పోస్ట్ ఏర్పడడం జరిగింది. ఈ చెక్ పోస్ట్ గుండా ఓన్లీ మనకు ఎమర్జెన్సీ వెహికల్, మరి ఏమైనా ఎసెన్షియల్ కమ్యూనిటీ వెహికల్స్, హాస్పిటల్ కానీ వాటిని ఖర్చు చేసి పంపించడం జరిగింది. ఇంకా వాటిని పంపించట్లేదు, వాటిని ఉరికి పంపించేస్తున్నాం. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరికీ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా చెప్పిందంటే, ఎవరు కానీ మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం మన దగ్గర ఏరియాలో మాత్రమే చూపించుకోగలరు. సిరిసిల్ల హాస్పిటల్లో కానీ అక్కడ కానీ చూపించుకోగలరు. మన ఇప్పుడు సిద్దిపేట కానీ లేకపోతే మిగతా కామారెడ్డి కానీ ఏ డిస్ట్రిక్ట్ కూడా మనం పాసులు కానీ ఈ విధంగా కానీ అనుమతి చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సహకరించాలి. అదేవిధంగా మనకు సీఎం గారు, గౌరవ సీఎం గారు మనకు 2 వీక్స్ మనకు ఈ లాక్డౌన్ కాల పరిధిని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు ఎలాగైతే మనం దాదాపుగా ఒక 3 వీక్స్ మనం సహకరించారో ప్రజలందరూ కూడా అదేవిధంగా అదే స్ఫూర్తిని కొనసాగించాలని తెలియజేస్తున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఆ కుటుంబం నుంచి ఒకరు మాత్రమే వచ్చి కూరగాయలు కానీ లేకపోతే ఇంకేమైనా అవసరాలు ఉంటే తీర్చుకోవాలి తప్ప ఎవరు కూడా 80% కూడా బయటికి రావద్దు. ఏమైనా ఉంటే వాళ్ళకి 1 వీక్ కానీ 10 days సరిపడా కిరాణా సరుకులు కానీ అదేవిధంగా కూరగాయలకు సంబంధించి కానీ ఒకటేసారి తీసుకొని ప్రజలందరూ సహకరించాలని తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ముత్నూరు గ్రామం సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా కారులో మద్యం తరలిస్తున్న 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుండి 14,000 రూపాయలు విలువ చేసే 105 లిక్కర్ బాటిళ్లు, 80 బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు ఇంద్రవెల్లి ఎస్ఐ అరికిల గంగారం తెలిపారు. లాకప్లో ఈరోజు అనగా 14 తారీఖు 4వ నెల సమయం అందాజ 4:30 ప్రాంతంలో మేము అన్ననాయక్ తండ ఎక్సైడ్ వద్ద మేము మరియు మా సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా షిఫ్ట్ డిజైర్ వెహికల్ నెంబర్ AP01AC 6081 అనే వాహనంలో అక్రమంగా మందు రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు వాహనాలు తనిఖీ చేయగా అందులో దాదాపు 14,750 రూపాయల ఐడి లిక్కర్ దొరికింది. ఆ కారులో ఉన్నటువంటి 4 వ్యక్తులు
జాదవ్ విక్రమ్, శివకృష్ణ, ముండే సాయినాథ్, ముండే అవినాష్పై కేసు నమోదు చేశాము. ఈ నలుగురు కూడా ముట్నూరు గ్రామంలో ఉన్నటువంటి వరుణ్ వైన్ షాప్ నుండి ఈ లిక్కర్ తీసుకొని ముట్నూరు గ్రామంలో అమ్మడానికి తీసుకెళ్తున్నారు. ఈ నలుగురు వ్యక్తులను కూడా పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి ఆ వరుణ్ షాప్ ఓనర్ అయినటువంటి పవార్ సుశాంత్ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. కరోనా వైరస్ విపరీతంగా విజృంభిస్తున్న ఇలాంటి సమయంలో పై అధికారుల మేరకు ఉత్తర్వుల మేరకు మేము చాలా రకాల చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. అయినను కూడా కొంతమంది వ్యక్తులు అక్రమంగా మందు రవాణా చేయడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులపై చర్య తీసుకుంటారు. వరంగల్ అర్బన్ జిల్లా హోసన్పర్తి మండలంలోని ప్రాథమిక వైద్య సిబ్బందికి మరియు విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి వర్ధనపేటలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన జట్టి స్వామి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఎనలేని సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, మున్సిపల్ సిబ్బందికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్నటువంటి కరోనా వైరస్కి మనకు ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తులలో కానీ, మనకు ఎదురుగా ఉన్నటువంటి వస్తువులలో కానీ, ఉన్నటువంటి వస్తువులలో ఉన్నది అని తెలిసి కూడా ఇటు వైద్య సిబ్బంది కానివ్వండి, అటు పోలీస్ వ్యవస్థ కానివ్వండి, పత్రికా విలేకరులు కానివ్వండి, రాజకీయ నాయకులు కూడా కానివ్వండి, నేడు ప్రజల్లోకి వెళ్ళి వాళ్లకు మానసిక ధైర్యాన్ని ఇస్తూ వారికి వచ్చినటువంటి రోగాన్ని నిర్ధారించుకోమని చెప్తూ, ఒకవేళ వచ్చినట్టయితే అక్కున చేర్చుకొని వాళ్ళని నయం చేసేంత వరకు కేసీఆర్ గారి ప్రభుత్వం వదిలిపెట్టడం లేదు. కేసీఆర్ గారి యొక్క కృత నిశ్చయం లోపల, నా దేశం లోపల, నా రాజ్యం లోపల ఏ ఒక్క మనిషి కూడా చనిపోవడానికి వీల్లేదు అనే పట్టుదలతో ఉన్నటువంటి వారికి చేతులెత్తి మొక్కుతున్నాము. అయితే నేడు నా స్వతహాగా నాలో కలిగినటువంటి మానవత్వంతో నేను చేయలేని పరిస్థితులు, ఒక సామాన్యుడిగా నేను ప్రజల్లోకి వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళే అటువంటి వారికి చేయుతగా వాళ్ళకు మానసిక ధైర్యాన్ని కలగజేయడం కోసము ఒక చిన్నపాటి లంచ్ పాకెట్ను ఆధారం చేసుకొని వారి దగ్గరికి వెళ్ళి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తున్నాను. అయితే ఇందులో నేడు నర్సులు కానివ్వండి, ఆశా వర్కర్స్ కానివ్వండి, టెక్నికల్ స్టాఫ్ కానివ్వండి, వైద్య సిబ్బంది కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, ప్రాణాలను ఎదురొడ్డి వాళ్ళకు విషయం ఏంటిదో తెలిసినప్పటికీ కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క బాగోగులు చూస్తున్నందుకు రెండు చేతుల దండం పెడుతున్నాము. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆహారం లేక ఆకలితో అలమటిస్తున్న నిరుపేద కుటుంబాలకు V3 ఛానల్ ఆధ్వర్యంలో 2వ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రూరల్ రిపోర్టర్ కట్ట రవికుమార్, అర్బన్ రిపోర్టర్ ఆర్ మల్లేష్, కెమెరామెన్ జాకీర్ పాల్గొన్నారు. ఛానల్ ఆధ్వర్యంలో భోజనం పంపిణీ చేసినందుకు పలువురు ప్రముఖులు వీరిని అభినందించారు. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పట్టణ పరిధిలో కమిషనర్ సత్యనారాయణ తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని పుర వీధుల గుండా కమిషనర్ సత్యనారాయణ పోలీస్ సిబ్బందితో కలిసి ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఎవరు బయటకు రావద్దని వివరించారు. ఇంటి నుండి బయటకు వచ్చిన యువకులపై పోలీసులు లాఠీ జులిపించారు. లాక్డౌన్ ప్రతి ఒక్కరూ పాటించాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించిన 650 మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సుమారు 6,000కు పైగా వాహనాలు సీజ్ చేసినట్లు వివరించారు. ఇద్దరే వాళ్ళు కదా.
పెద్దపల్లి జిల్లా మంతని టౌన్లో ఈరోజు సడన్ సర్ప్రైజ్గా గల్లీ గల్లీ తిరగడం, పోలీస్ ద్వారా ఈ యొక్క లాక్డౌన్ ప్రక్రియను కఠినంగా అమలు చేయడం ద్వారా ఒక మెసేజ్ ఇవ్వాలనే దృక్పథంతో ఈరోజు డీసీపీ పెద్దపల్లి, ఏసీపీ గోదావరిఖని, మైసెల్ఫ్, కొంతమంది కోవిడ్ స్పెషల్ టీములు ఈరోజు పెట్రోలింగ్ చేయడం జరిగింది. బై అండ్ లార్జ్ పబ్లిక్ కోఆపరేషన్ చాలా బాగుంది. కొంతమంది ఆకతాయిలు 0.01%, 2% వాళ్ళు అవసరం లేకపోయినా కూడా రోడ్డు మీదకి వచ్చి ఫోన్లతో ఛార్జింగ్ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. ఇప్పటికే 650 కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. సుమారు 6000 పైచిలకు వెహికల్స్ని సీజ్ చేయడం జరిగింది. అయినా కూడా కొంతమందికి, అంటే లక్షకి ఒక 50 మంది 100 మంది వీళ్ళు ఇంకా భయభ్రాంతులకు గురి కాకుండా ఏం పర్వాలేదని, నాకేం అవ్వట్లేదు అనే భావంతో బయటకు వస్తున్నారు. సో వాళ్ళపై ఇక ఏ కేసులు ఈ ప్రభావం చూపించకపోవడంతో కొంత ఫోర్స్ కూడా ఉపయోగించి వాళ్ళని చెదరగొట్టడం జరిగింది, వాళ్ళని తరమడం జరిగింది. తద్వారా వాళ్ళు కొద్దిగా భయానికి లోనై మరలా రాకుండా ఉండటానికి ఈ పోలీసులు అవసరమైతే ఫోర్స్ కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే కోవిడ్-19 అనే వ్యాధిని ఫర్దర్గా వ్యాప్తి చెందకుండా ఉండాల్సిన బాధ్యత మన మీద, ప్రజల మీద, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మీద ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా రెడ్డిబావి గ్రామంలో గ్రామ సర్పంచ్ పెద్దేటి హేమలత చంద్రారెడ్డి, వార్డు సభ్యులు, రెవెన్యూ అధికారులు సుమారు 600 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. చంద్రారెడ్డి. లాక్డౌన్ సందర్భంగా గ్రామ ప్రజలు ఇంట్లో నుండి బయటికి రాలేకపోతున్నారు కాబట్టి ఇంటింటికి నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ప్రజలందరూ గ్రామ పంచాయతీ దగ్గర కాకుండా ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది. దాని మేరకు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజలందరూ ఇంట్లో నుండి బయటికి రావద్దు అని కోరుచున్నాను. 600 కుటుంబాలకు మాస్కులు, నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఎంపీ గారు తాడూరు వెంకరెడ్డి గారు 50 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాచిగూడలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ. ప్రజలకు ఆపద రాకుండా అందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్న మంత్రి. వరంగల్ జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పర్యటన. కరోనా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్. హైదరాబాద్ మసబ్ ట్యాంక్ లో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన కారు, ఒకరికి తీవ్ర గాయాలు. ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా మద్యం తరలింపు. 14,000 రూపాయలు విలువ చేసే 105 లిక్కర్ బాటిల్ స్వాధీనం. పెద్దపల్లి జిల్లాలో పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు. 7 నిందితులు అరెస్ట్, 5 బైక్లు, 3,000 రూపాయల నగదు స్వాధీనం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాలు పాటిద్దాం, ముఖ్యమంత్రి సూచనలు గౌరవిద్దాం, లాక్డౌన్ పాటిద్దాం, కరోనాను నిర్మూలిద్దాం. మీ కట్టల శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ టీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు.